అలలకి తీరాన్ని తాకే ధైర్యం ఉంటుంది, కానీ మనిషికి లోతును తాకే ధైర్యం ఉండదు. ప్రేమ ఒక అల లాంటిది, వచ్చి వెళ్ళిపోతుంది, శాశ్వతం కాదు. నన్ను మర్చిపోవడానికి ప్రయత్నించు. మర్చిపోవడానికి నువ్వు నా కథలో పాత్ర కాదు, నా ముగింపు కారణం. కెరటం తీరాన్ని తాకాలని ఆశపడుతుంది, కానీ అదే దాని దిశను మార్చుకుని వెనక్కి వెళ్ళిపోతుంది. ఇప్పటికే నీకు చాలాసార్లు చెప్పాను, మన ఇద్దరు దారులు వేరు పూర్ణ. ఆశపడ్డ మూర్ఖత్వం. ఆశపడట్లేదు తీరా, మరి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. అప్పుడు ప్రేమించింది నువ్వే, ఇప్పుడు దూరం పెడుతుంది నువ్వే. చూడడానికి ఏముంది ఇక్కడ? హలో, ఎందుకురా పిల్ల మీద అలా బెదిరిపోద్దు కదా? ఆడాల ముందు అలాగే ఉండాలిరా, లేదంటే బెండ్ అయిపోతాం. ఒకసారి బెండ్ అయితే జీవితం అంతా మీదెక్కుతారు. ఏడ్సావు, తన గురించి తెలిసిందే కదా, జాగ్రత్తగా ఉండు. చూసావా, కనీసం వెనక్కి కూడా తిరగకుండా ఎలా తిప్పుకుంటూ వెళ్ళిపోతుందో. అదిరా అలా పొగరు. నేను ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను పూర్ణ. నువ్వు ఇలాగే నా కోసం ఆలోచిస్తూ నన్ను ఇబ్బంది పెట్టుకో. నిజంగా నా ఆనందం కోరుకునేవాడివైతే నా సంతోషం కోసమైనా నన్ను వదిలే. ఏంటి చప్పుడాగింది? ఆగలేదు, ఆపాను. అయినా చూడాలనుకునేంత అందగత్తమేం కాదులే నువ్వు. ఎందుకో సార్ ఆడాళ్ళ ముందు బెండ్ అవరు కదా. ఇప్పుడు ఎవడు బెండ్ అయ్యాడు? అయినా 2 ఎకరాలంట కదా, పైగా ఈడు జోడు బాగుందని కూడా మాట్లాడుకుంటున్నారు. పోయి చేసుకో. ఈ విషయం నేనే నీకు చెప్పాలనుకున్నాను. చెప్పాలనుకున్నావు అంతే. అక్కడ ఏదో ఉందని ఎగిరెగిరి పడుతున్నావు, కానీ అక్కడ అంత ఉండదులే. అయినా నీడ పొడుగ్గా ఉందని మనిషి కూడా పొడుగ్గా ఉండాలనుకోవడం మూర్ఖత్వం. మరేం చేయమంటావు? నీతో మాట్లాడాలంటేనే భయం వేస్తుంది. ఏనాడైనా దగ్గర తీసుకున్నావా? ఇష్టంగా మాట్లాడావా? మాట్లాడావు. ఎక్కడ దీని కుప్పెట్లోకి వెళ్ళిపోతానేమో అని భయం. ఇంకేం రోజులు వచ్చిన సంబంధాలని వద్దు వద్దని చెప్తాను. ఎప్పుడు పాడైపోయిన బోట్లకి ప్యాచ్లు వేసుకోవడమే. జీవితంలో మెట్టు ముందుకెళ్దామని ఉండదు. ఆ సుబ్బుగాడు చూడు, బోట్లకు పెయింట్లు వేసుకునేవాడు, ఇప్పుడు 20 బోట్లకు ఓనర్ అయ్యాడు. నువ్వు మాత్రం ఇక్కడే ఉన్నావు. నాకు ఇంతే తెలుసు, ఉన్న దాంట్లోనే సాగలను. ఇప్పటికిప్పుడు సముద్రం నేలలేను. దేనికైనా టైం పడుద్ది. ఆడికి కలిసి వచ్చినట్టు నాకు కూడా కలిసి రావడం దెబ్బది ఇక్కడ. మనసులో వేసుకుంటుందంట పెట్టరా? పెట్టుకోదేట్రా మరి. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాను, ఆ మాత్రం ఆ పిల్ల గురించి తెలియదేటి నీకు? అయినా కోపం దాని మీద కాదురా, దానికి ఏం చేయలేకపోతున్నాను నా మీద నాకే వస్తుంది. ఏం చేయాలో ఎవరి మీద చూపించాలో తెలియక దాని మీద ఎరుగుతున్నాను. అయినా 2 ఎకరాలంట కదా, పైగా ఈడు జోడు బాగుందని కూడా మాట్లాడుకుంటున్నారు. పోయి చేసుకో. నా కోసం కాకపోయినా తన కోసం కూడా ఏం చేయలేనా? వచ్చే శివరాత్రికి 2 నెలలు గడువు ఉంది.
ఈలోపు కనీసం ఒక్క పడవన్నా తయారు చేయగలగాలి. ఏట్రా ఎందాకొచ్చింది? అయ్యేటట్టు ఆపడతలేదురా. మరి ఏడు చేద్దాం అనుకుంటున్నావు? ఒగ్గేద్దాం అనుకుంటున్నాను. తుఫాన్ వచ్చే ముందేరా పడవకి దాని బలం ఏంటో తెలుస్తుంది. ఓడిపోవడం ఎంతసేపు? 1 నిమిషం. కానీ గెలవడం ఒక నిర్ణయం. ఏటనేది నీ చేతిలోనే ఉంది. ఎరా అంత రెడీ అయినట్టేనా? లీకేజ్ ఏమైనా అవుతుందేమో చూడాలి. మరో పాలు రౌండే చూద్దాం ఏంటి? దీన్ని తయారు చేసింది దానికోసం. దీని మీద ఎక్కితే నేను అదే ఎక్కాలి. ఇదంతా నువ్వు నా కోసమే చేస్తున్నావు. నన్ను పక్కన పెట్టు. నువ్వు తలుచుకుంటే నీకు జీవితంలో నాకంటే మంచి అమ్మాయి వస్తుంది. అప్పుడు నీకు తెలియకుండానే నీ జీవితం నీకు నచ్చినట్టు ఆనందంగా ఉంటుంది. నాకంటూ ఒక దారి ఉంది. దాని నుంచి నేనైతే బయటికి రాలేను.
ఇప్పటికైనా నీ గురించి నువ్వు ఆలోచించు. ఇక్కడే ఉండిపోతే ఈ సంద్రం నీటితోనే జీవితాలు తడిసిపోతాయి. తడి సముద్రం నీటితోనే కాదు, నీటితో కూడా వస్తుంది. నువ్వు వెళ్ళిన క్షణం నుంచి నా ఊపిరి శబ్దం కూడా చాలా భయంకరంగా వినిపిస్తుంది తీరా. నిలిచిన శ్వాసలే నా జాడలు అయిపోయా, లేనని తెలిసిన ఎంత దూరం వెళ్ళినా నీ వెనకే ఉంటాను, ఎప్పటికీ వదలను. ఎందుకంటే నీకు కావాల్సిందే ఉంది. ఇది మనకి చివరి రోజు కాదు, సముద్రానికి గుర్తుండిపోయే రోజు. Your divorce has been approved by the court. Approved by the court. Approved by the court.
యానివర్సరీ రియా. థ్యాంక్ యూ జై. నీ వైఫ్ మేనేజర్ అయితే సరిపోదు, ఇంటిని మేనేజ్ చేయడం కూడా తెలియాలి. ఇంటి పని చేయడానికి మేడుందిలేమ్మా. ఈ శాలరీ డిఫరెన్స్ వల్ల మీకేం ఇష్యూస్ లేవా? మేమైతే హ్యాపీగా ఉన్నావురా, నువ్వు అనవసరంగానే హెల్త్ పాటు చేసుకోకు. హాయ్ రియా. సరేరా నేను వెళ్తాను. జై కొంచెం టీవీ ఆఫ్ చేయవా, హెడేక్గా ఉంది. జై జై బయటికి వెళ్దాం అనుకున్నాం కదా. ఒక 10 minutes రా. ఎప్పుడు ఆఫీస్ వర్కేనా? యూ ruined మై వీకెండ్ ఫీల్. నీ హస్బెండ్కి మీ యానివర్సరీ కూడా గుర్తులేదంటే ఒకసారి ఆలోచించుకో. అలా ఏం లేదులేమ్మా, హీస్ బిజీ అట్ వర్క్ అంతే. సరే, జాగ్రత్త చూసుకో. బాయ్. బాయ్. He did something to me? What? Nah. What did you just do to my girl, bro? Flash. Flash. Yo. You're the Flash. Like my girl, she used to literally collect your comic books, bro. Oh, that's your girl? You're a little man. Thank you. Thank you. But like, bro, like, I'm serious. Like, you. జే పార్టీకి లేట్ అవుతుంది, డ్రాప్ చేయాలి పదా. నేను ఇప్పుడు డ్రైవ్ చేయలేను, క్యాబ్ బుక్ చేస్తాను. వెయిట్. అవసరం లేదు. హలో. Hello, Jay. This is Bharani, family law advocate. రియా డివోర్స్కి అప్లై చేసిందా? ఎగ్జాక్ట్లీ. లొకేషన్ షేర్ చేస్తాను, ఆఫీస్కి వచ్చి కలవండి. ఈ రోజుల్లో వచ్చే డివోర్స్ కేసులతో ఇల్లే కట్టేయవచ్చురా. నేను మళ్ళీ కాల్ చేస్తాను. జే రైట్? ఎస్. కూర్చోండి. ఇప్పుడే మీ వైఫ్ రియా వచ్చి డివోర్స్ అప్లై చేసి వెళ్ళారు. అసలు లవ్ చేయడు, టైం ఇవ్వడు, కేర్ లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు. వై షుడ్ ఐ బీ విత్ హిమ్ సార్? ఐఎమ్ జస్ట్ ఎక్స్పెక్టింగ్ లవ్, నథింగ్ మచ్. The number you have dialed is currently busy.
alimony? I'm not that commercial. I just want a husband who loves me. So, second marriage? తెలీదు, ముందు ఈ పెయిన్ నుంచి బయటపడాలి. ఇప్పటి వరకు ఈ కేసుని ఒక లాయర్గానే డీల్ చేశాను. ఇప్పుడు కూడా కమర్షియల్గా ఉంటే దట్స్ నాట్ కరెక్ట్. నువ్వు అనుకుంటున్నట్టు జై నీతో కేర్లెస్గా లేడమ్మా. వాడు చేసే ప్రతి పనిలో నువ్వు ఉన్నావు. నువ్వు డివోర్స్ అప్లై చేసి వెళ్ళిపోయాక మ్యూచువల్ కన్సర్న్ కోసం జైని నేను పిలిచాను. కూర్చోండి. జై వెర్షన్ విన్నాక నువ్వు తొందరపడ్డావనిపించింది. నీకు హెడేక్గా ఉంది అని చెప్తే టీవీ ఆఫ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనుకున్నావు. కానీ అతను వెళ్ళింది మెడిసిన్స్ తీసుకురావడానికి. అవి తీసుకొచ్చేసరికి నువ్వు సోఫాలో అలాగే నిద్రపోతున్నావు. నేను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక టాబ్లెట్స్ అక్కడే పెట్టేసి వెళ్ళిపోయాడు. అసలు లవ్ చేయడు. అక్కడ లవ్ లౌడ్గా కాదు, సైలెంట్గా కనిపించింది. ఆ రోజు వర్క్లో ఉండిపోవడం వల్ల నీ వీకెండ్ డిస్టర్బ్ అయింది. బయటికి వెళ్దాం అనుకున్నాం కదా. నీకు అసలు టైమే ఇవ్వట్లేదు అనుకున్నావు. కానీ నిజానికి నువ్వు నెక్స్ట్ డే ఇవ్వబోయే ప్రజెంటేషన్ని క్రాస్ చెక్ చేస్తున్నాడు. అందులో ఎర్రర్స్ ఉన్నాయి. ఐ నీడ్ టు డూ కరెక్షన్స్. ఎందుకంటే క్వరీస్లో నువ్వు ఇబ్బంది పడకూడదు అని. టైం ఇవ్వడు. అక్కడ నీకు ఇచ్చిన వాల్యుబుల్ టైం కనిపించింది. యానివర్సరీ డే కూడా గుర్తు లేకుండా రీల్స్ చూస్తున్నాడు అనుకున్నావు. కానీ నీ కోసం గెస్ట్ బెడ్రూమ్లో సర్ప్రైజ్ ప్లాన్ చేసి కేక్ ఆర్డర్ పెట్టి హాల్లో వెయిట్ చేస్తున్నాడు. కేక్ అంటే ఫాస్ట్గా కోపం వచ్చింది. అంతా రెడీ చేసి డోర్ కొడుతూ ఉంటే నువ్వు అసలు రెస్పాండే కాలేదు. నైట్ అంతా నిద్రపోకుండా అలాగే ఉండిపోయాడు. అది నువ్వు చెప్పే ఛాన్స్ కూడా ఇవ్వలేదు నెక్స్ట్ డే. కేర్ లేదు. అక్కడ నీ మీద కేర్ కనిపించింది. పార్టీకి లేట్ అవుతుంది, డ్రాప్ చేయాలి పద. ముందు రోజు నిద్ర లేకపోవడం వల్ల డ్రైవ్ చేస్తే రిస్క్ అని పార్టీకి క్యాబ్ బుక్ చేస్తానన్నాడు. క్యాబ్ బుక్ చేస్తానన్నది నేను కూడా తనతో వెళ్ళి డ్రాప్ చేద్దామని, తనకు దాన్ని పంపిద్దామని కాదు. అప్పటికీ కోపంగా నువ్వు ఒక్కదానివే వెళ్తుంటే అరే సుబ్బు, వెంటనే సుబ్బు నేరం చేశాడు. నేను జాగ్రత్తగా తీసుకురావడానికి. రెస్పాన్సిబిలిటీ లేదు. అక్కడ నీపై తనకున్న రెస్పాన్సిబిలిటీ కనిపించింది. నీకున్న కాన్ఫిడెన్స్ ఏంటో తెలుసా? సెల్ఫ్ సఫిషియెంట్ అనే ఫీలింగ్. అది నీకు తెలియని ధైర్యాన్ని ఇచ్చి ఇలాంటి డెసిషన్ తీసుకోవడానికి ప్రొవోకేట్ చేస్తుంది. అండ్ ఇదంతా కూడా కావాలని చేయరు. లెట్స్ ఇమాజిన్, నీకు జాబ్ లేకుండా, పేరెంట్స్ సపోర్ట్ లేకుండా ఇలాంటి సిచ్యువేషన్ నీ లైఫ్లో వస్తే అప్పుడు కూడా నువ్వు ఇదే డెసిషన్కి స్టాండ్ తీసుకోగలవా? తీసుకోలేవు. అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ చాలా చిన్నగా కనిపిస్తాయి. అడ్జస్ట్ అవ్వడం నేర్చుకుంటావు. హస్బెండ్కి మాట్లాడే ఛాన్స్ ఇస్తావు. ఇద్దరూ కూర్చుని థింగ్స్ని సార్ట్అవుట్ చేసుకుంటారు. అండ్ దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ ఇన్ యువర్ పేరెంట్స్ జనరేషన్. అండ్ దే ఆర్ లివింగ్ టుగెదర్. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమ పెళ్లి వరకే ఉంటుంది. కానీ భార్యాభర్తల ప్రేమ జీవితాంతం ఉంటుంది. నీ లైఫ్లో జరిగిన ఈవెంట్స్ని బేస్ చేసుకుని తనకి నీ మీద లవ్వే లేదని కంక్లూజన్కి వచ్చేసావు. నీ పర్స్పెక్టివ్లో అతనికి నీ మీద ప్రేమే కనిపించట్లేదు. ఒక్కసారి తన పర్స్పెక్టివ్లో చూడు. అక్కడ నీపై ప్రేమ తప్ప ఇంకేం కనిపించదు. ఈ ఒక్క పని చేయగలిగితే ఆల్మోస్ట్ అందరి రిలేషన్స్ బాగుంటాయి. జై,
లాయర్ జరిగిందంతా చెప్పారు. నేను ఎంత మిస్అండర్స్టాండ్ చేసుకున్నా నాకెందుకు చెప్పలేదు? అసలు మాకు ఎక్స్ప్లెయిన్ చేసే ఛాన్సే ఇస్తే ఈ మిస్అండర్స్టాండింగ్సే ఉండవు. జైలు నన్ను ఇంత లవ్ చేస్తూ ఈ డైవర్స్ పేపర్స్ మీద ఎందుకు సైన్ చేసావు? హస్బెండ్ లవ్ అంతే రియా, భయపడిన ప్రతిదీ ఇచ్చేస్తాడు. వెయిట్, ఆ డివోర్స్ పేపర్ చింపొద్దు, వాటిని అలాగే ఉన్నాయి. నాకు మళ్ళీ ఆ లైఫ్లోకి రావాలని లేదు. ఎంత జరిగాక నాకు ఆ డివోర్సే కరెక్ట్ అనిపిస్తుంది. మనం డివోర్స్ తీసేసుకుందాం రియా. డివోర్స్ తీసుకుంటే నువ్వు సింగిల్, నేను సింగిల్. సో అప్పుడు మళ్ళీ మనం పెళ్ళికి ఎలిజిబుల్ అవుతాం. మళ్ళీ కొత్తగా పెళ్లి చేసుకుందాం, కొత్తగా లైఫ్ స్టార్ట్ చేద్దాం. గతం నేర్పిన గాయాలకు ఈ కవిత్వం ఒక మందు. కానీ నా కలం ఆశించేది మెప్పు కాదు, నన్ను అర్థం చేసుకునే ఒక మనసు. చెప్పాగమ్మా వద్దని, నీకు అర్థం కాదా? ఎంత ట్రై చేస్తున్నాను రా, ఒక్క జాబ్ రావట్లేదు. అసలు నా ప్రాబ్లం ఏంటో అర్థం కావట్లేదురా. నువ్వు ఏదైనా అనుకోగానే ఇవన్నీ నీకు షిఫ్ట్ అవ్వరా. 27 సంవత్సరాలు వచ్చినా మీ వాడు ఏం జాబ్ చేయట్లేదని 10 మంది అడుగుతున్నారు అర్జున్. ఈ గాయాలు నీపై పడిన మచ్చలు కావు, నీ మనసుపై పడిన గుర్తులు. నువ్వు దాచుకున్న ఈ చీకటి నీలో ఉన్న వెలుగును నువ్వే చూడకుండా చేస్తుంది. కానీ ఒకరోజు నువ్వు నీ భయాలను ఎదుర్కొంటే ఇప్పుడెక్కడ ఇరా? టైం లేదు లేరా. మాకు టైం లేదు లేరా, రైటర్స్ వెయిటింగ్ అక్కడ. బయట ప్రపంచం నీ గురించి ఏమనుకుంటుందో అని ఆలోచించడం ఆపై నీ అంతరాత్మలోని అగ్నిని రగిలించు. నీ గతం నీకు సంకెళ్ళు వేయొచ్చు, కానీ నీ సంకల్పం ఆ సంకెళ్లను రగిలించే లావా కావాలి. నీ కన్నీటి చుక్కల సాక్షిగా నీ కష్టాల కడలికి తీరం దొరికింది. నీ నిశ్శబ్ద పోరాటానికి నేడు నిలువెత్తు అర్థం దొరికింది. దీనమ్మ లైఫ్ని మార్చేసిందిరా. ఎవరు నువ్వు? ఏం చేస్తున్నావు? అన్నా ఈ పేపర్స్ ఓ ఇవా, పైన అంజలి మేడం రాసినవి. మంచి రైటర్. అవునా? సరే మరి, ఓకే. అన్న వాటర్ రావట్లేదు, చాలాసార్లు చెప్పాను. సరే నేను చూసుకుంటా. అదిగో తనే అంజలి. మేడం ఒక్క
ఒక్క సెకండ్ ఆపండి. మీరు రాసి పడేసిన పేపర్ నా లైఫ్నే మార్చేసింది. మీ వల్ల నాకు జాబ్ వచ్చింది. మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఒక్కసారి ఆపండి. మనుషుల మధ్యనే ఉన్నాను, కానీ ఎప్పుడూ వాళ్ళలో నేను కనుమరుగైపోయాను. నవ్వడం మర్చిపోయిన రోజు నుంచి నేను నాకు కూడా పరాయిదాన్ని అయిపోయాను. ఒకప్పుడు నా హృదయం కలలు కంటుండేది. ఇప్పుడు అదే హృదయం గాయాల్ని మాత్రమే గుర్తు చేస్తుంది. ఎవరైనా దగ్గర అవుతారేమో అని కాదు, మళ్ళీ ఎవరో దూరం అవుతారని. వాడేంటి నేను తెగ ఫాలో చేస్తున్నాడు? ఇప్పటికైనా ఈ సైలెన్స్ ఆపండి మేడం. నాకెందుకో నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను అనిపిస్తుంది. ఏదైనా ఉంటే మొహం చూసి చెప్పండి మేడం. ఇప్పుడు నన్ను చూసావు కదా, ఇంకా కూడా నన్ను లవ్ చేస్తున్నావా? ఫస్ట్ నువ్వు క్లారిటీ తెచ్చుకో. నువ్వు లవ్ చేసింది నన్నా లేక నా రైటింగ్స్నా? నీ జీవితాన్ని మార్చింది, నీకు జాబ్ ఇచ్చింది నేను కాదు, నేను రాసి పారేసిన కాగితం. నా రాతల మీదున్న అభిమానాన్ని ప్రేమ అనుకుంటున్నావు. ఏడే ఆ అబ్బాయి ఈ మధ్యన కనిపించట్లేదు. వాడింకా రాడ్లే. హీరో ఇంట్రడక్షన్ దగ్గర ఆగిపోయాను సార్. తను అడిగింది కరెక్ట్ కదరా? నా ప్రాబ్లం అది కాదురా. ఇది చూసావా, వెలుగు కంటే చీకటి నచ్చుతుంది. అక్కడే నేను నాలా ఉండగలుగుతున్నా. ఇది చూడు,
నాలా నన్ను చూపే అర్థం ఈ మధ్య ఎందుకో నాకు నచ్చట్లేదు. తను రాసిన ప్రతిదీ నేను చదివారా, ప్రతి దాంట్లో ఒక పెయిన్ ఉంటుంది. తనని చూసాకే అర్థమైంది తన పెయిన్ ఏంటో. వాడు కనిపిస్తే బాగుండు అనుకుంటున్నావు కదా. నా మొహం చూపించాక ఇంకెందుకు వస్తాడే? ఇది నువ్వు రాసావా? అవును, నేనే రాశాను. ఒక నిమిషం. నేను లవ్ చేసిందే నీ అక్షరాలను కాదు, దాని వెనకాలన్న నీ మనసుని. ఈ గాయాలు నీ ముఖంపై పడిన మచ్చలు కావు, మనసుపై పడిన గుర్తులు. నువ్వు దాచుకున్న ఈ చీకటి నీలో ఉన్న వెలుగును నువ్వే చూడకుండా చేస్తుంది. కానీ నువ్వు నీ భయాలను ఎదుర్కొంటే, నువ్వు ఎదుర్కొన్న రోజు ఆ వెలుగు నిన్ను మాత్రమే కాదు, నీ దారిని కూడా వెలిగిస్తుంది. ఆ రోజు నువ్వు నీ భయాలను జయిస్తే, ఈ రోజు నీ అడుగులు స్వేచ్ఛగా ముందుకు సాగుతాయి. హలో. హలో అండి. చాయ్. థ్యాంక్ యూ. వాష్రూమ్ కింద ఉందండి. ఐఎమ్ గుడ్ అండి. మరి మొహం ఏంటి అలా పెట్టారు? యాక్చువల్లీ నాకు ఈ పెళ్లి చూపులు ఇష్టం లేదండి. ఎందుకు? నేను నచ్చలేదా? అయ్యో, మీరు గార్జియస్ అండి, మీకెవరైనా ఓకే చెప్తారు. మరి ఏంటి ప్రాబ్లం? యాక్చువల్లీ ఐఎమ్ డివోర్సీ అండి. తెలుసు. ఏదో మా పేరెంట్స్ ఫోర్స్ చేస్తే ఇక్కడికి వచ్చాను. ఐ రియలీ డోంట్ వాంట్ టు డ్రాగ్ యూ ఇంటు దిస్ మెస్ అండి. మనం కిందికి వెళ్దాం, మీరు మీ పేరెంట్స్తో నో అని చెప్పేసేయండి. అదేదో మీరే చెప్పొచ్చుగా. నేను నో చెప్తే పొగరనుకుంటారు, డివోర్సీ కాబట్టి. అదే మీరు నో చెప్తే అబ్బాయిలో ఏదో లోపం ఉందనుకుంటారు. అండ్ మీరు పర్ఫెక్ట్ కాబట్టి మీ రెప్యుటేషన్ కూడా పాడవద్దు. ఓకే అండి, మీరు మరీ అంత మొహమాట పడితే, మీకు మరీ అంత ప్రాబ్లం ఉంటే ఐ విల్ కన్విన్స్ యువర్ పేరెంట్స్. అమ్మా, వచ్చిన ప్రతి ఒక్కడు మనం ఇచ్చే కట్నం చూసి లేదా నా శాలరీ చూసి నా అందాన్ని చూసి ఓకే అన్నారు. కానీ ఫ్యూచర్లో నాకు ఏదైనా కష్టం వస్తే నాకన్నా ముందు నిలబడేవాడు కావాలి. నన్ను అర్థం చేసుకునేవాడు నాకు కావాలి. ఒక్క 10 minutesలో వస్తా. యా. శిరీష్ గారు, విల్ యూ మ్యారీ మీ? నేను వెళ్ళాలండి. ఎక్కడికి? డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేయడానికి. నేను కూడా రావచ్చా? నేను డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేయడానికి వెళ్తున్నా అండి. పర్లేదు, నేను వస్తా. అక్కడ సిట్యువేషన్ వేరేలా ఉంటుంది. నేను డీల్ చేస్తాగా.
సైన్ చేశాక రిటర్న్ జర్నీలో డిసైడ్ అవుదాం. లైఫ్ షేర్ చేసుకోవచ్చు. లైఫ్ చాలా సింపుల్ తెలుసా. మ్యూజిక్ ఇష్టం లేదా? డిస్టర్బెన్స్గా ఉంది. సైలెన్స్ ఇంకా డిస్టర్బింగ్గా ఉంది. మీరేం మాట్లాడరా? ఏం మాట్లాడాలి? అంత కోపం ఎందుకు? సింపుల్గా అడిగాను కదా. అవును, తన పేరేంటి? ఇష్టం లేకపోతే వద్దులేండి. అర్చన. గుడ్లోనా? సారీ. లవ్ మ్యారేజా? 4 years of love, 1 year of marriage. మరేంటి ప్రాబ్లం? వై డివోర్స్? ఎక్స్పెక్టేషన్స్ అండి. లవ్ చేసినప్పుడు శిరీష్ వేరు, పెళ్ళైన తర్వాత రెస్పాన్సిబిలిటీస్ ఉన్న శిరీష్ వేరు. నేను మారిపోయానని తను అనుకుంది, అడ్జస్ట్ అవుతుంది కదా అని నేను అనుకున్నాను. డివోర్స్ కావాలని తను అనుకుంది. అసలు ఇద్దరిలో ఎవరిది తప్పు అని తెలిసేలోపే లాయర్ ఎంట్రీ ఇచ్చేసాడు. మీరేం ఫీల్ అవ్వకండి. లైఫ్లో ఒకటి కోల్పోయినప్పుడు అంతకన్నా బెస్ట్ ఇస్తాడా దేవుడు. ఇప్పుడు బెస్ట్ మీరంటారా? నేను బెస్టో కాదో హైదరాబాద్ వెళ్ళేలోపు మీకే తెలుస్తుందిలే. ఇది వరమే ముద్దు మాటలాడుతూ ఉంటే పూతరేకుల తిప్పిగుందే. చాయ్? యా. శిరీష్ గారు, మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? చెప్పండి. మీ ఎక్స్ వైఫ్, సారీ, మీ కాబోయే ఎక్స్ వైఫ్ ఎక్కడుంటారు? ఎక్స్ వైఫేనండి, జస్ట్ పేపర్ మీద సైన్ చేయాలంతే. అర్థం కాలేదు. తను ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోయింది, పేపర్స్ మీద సైన్ ఒక్కటి బాకీ, అంతే. సో ఇదంతా సెట్ అయ్యాక మీరు మళ్ళీ పెళ్లి చూపులకు వెళ్తారా? నాకు ఇష్టం ఉండదు, బట్ పేరెంట్స్ కోసం తప్పదుగా. అయితే ఏదో ఒక రోజు ఏదో ఒక అమ్మాయి దగ్గర ఆగిపోవాల్సిందేగా. అంత దూరం నేను ఆలోచించలేదండి. ఆలోచించాలి సార్. రేణుక్ గారు, కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్? మీరు క్వశ్చన్స్ కూడా అడుగుతారా? వాట్ ఇఫ్ ఐ సే నో టు యూ? ఏముంది, 50వ సంబంధం కూడా దొబ్బిందనుకుంటాను. కొంచెం బాధ అవుతుంది, బట్ పర్లేదు. ఆల్మోస్ట్ 6 months నుంచి ఏవో రీజన్స్ చెప్తూ సైన్ చేయకుండా తిరుగుతున్నావు. ఎందుకు? ఆమె మీద ఇంకా ప్రేమ పోలేదా? ప్రేమ కాదండి, భయం. సైన్ చేశాక నా లైఫ్లో ఎవరూ లేరన్న సైలెన్స్, అది ఫేస్ చేయాలంటే భయం. మీకెందుకో చెప్పాలనిపించింది.
ఆ భయం కూడా పోయింది. అండ్ ఐ రియలైజ్డ్ నాకు కావాల్సింది జ్ఞాపకాలు కాదు, తోడు. మీలాంటి ఒక తోడు. ఏమైంది సిరీస్ అన్నారు? లేట్ అయిపోయింది ఆల్రెడీ. అట్లా కూడా వచ్చేసి ట్రై చేస్తున్నారు వాళ్ళు. కమ్ ఫాస్ట్. ఒక్క 20 minutes సార్, 20 minutesలో ఉంటా. ఎక్కడికి? కోర్టుకేగా. కొత్త చాప్టర్ స్టార్ట్ చేయాలంటే పాతది క్లోజ్ చేయాలి కదా. పద. Sometimes all we need is the second chance of understanding, and understanding is love. ಒಬ್ಬ ದಣಿ ವಂಶದಲ್ಲಿ ಮಕ್ಕಳಾಗದಂತೆ ಒಂದು ಶಾಪ ಇತ್ತು. ಅದಾದ್ಮೇಲೆ ತುಂಬ ವರ್ಷಗಳ ನಂತರ ಇವ್ರು ಹುಟ್ಟಿದ್ರು. ಆದರೆ ಇವಾಗ ಇವ್ರ ವಂಶದಲ್ಲೂ ಯಾರೂ ಮಕ್ಕಳಿಲ್ಲ. ಜಗವೇ ಜಗವೇ ಮರೆಯುವೆ ನಿನ್ನಯ ಜೊತೆ, ಬರೆವೆ ಬರೆವೆ ಮುಟ್ಟಲೆ ನಲ್ಮೆಯ ಕತೆ. ಹೇಗಿರಬಹುದೇನೋ ಉಸಿರಿನ ಬರವಣಿಗೆ, ಹೃದಯದ ಸಂಜೆಲಿ ನಿನ್ನದ ಮೆರವಣಿಗೆ. ಜಗವೇ ಜಗವೇ ಮರೆಯುವೆ ನಿನ್ನಯ ಜೊತೆ, ಲೆಮನ್ ಜ್ಯೂಸ್. ಬರೆವೆ ಬರೆವೆ ಮುಟ್ಟಲೆ ನಲ್ಮೆಯ ಕತೆ. 2 minutes. ಬಿಗಿಯಾಗಿರೋ ಅಪ್ಪುಗೆ ಆಗಾಗ ತಾನನ ಬಿಡುವಿಲ್ಲದ ದಿನದಲ್ಲೂ ನೀ ನನಗೆ ಸಿಕ್ಕು ಸಾಕು. ನೀನಿರದ ನೆನಪಲು ನಿನ್ನನೇ ನೆನೆವೆ ಎಂದು ಹೇಳುವುದೇ ಪ್ರೀತಿ ತಾನೇ. ಜಗವೇ ಜಗವೇ ಮರೆಯುವೆ ನಿನ್ನಯ ಜೊತೆ, ಬರೆವೆ ಬರೆವೆ ಮುಟ್ಟಲೆ ನಲ್ಮೆಯ ಕತೆ. ಜಗವೇ ಜಗವೇ ಮರೆಯುವೆ ನಿನ್ನಯ ಜೊತೆ, ಬರೆವೆ ಬರೆವೆ ಮುಟ್ಟಲೆ ನಲ್ಮೆಯ ಕತೆ. ಹೇಗಿರಬಹುದೇನೋ ಉಸಿರಿನ ಬರವಣಿಗೆ, ಹೃದಯದ ಸಂಜೆಲಿ
ಲಾವಣಿಗೆ ಜಗವೇ ಜಗವೇ ಮರೆಯುವೆ ನಿನ್ನಯ ಜೊತೆ ಬರೆವೆ ಬರೆವೆ ಮುಟ್ಟಲೆ ನಲ್ಮೆಯ ಕತೆ. ನಿಮ್ಗೆ ಯಾರು ಇಲ್ವಾ? ಇಲ್ಲಿ ತನಕ ಯಾರೂ ಇರಲಿಲ್ಲ, ಆದರೆ ಇವಾಗ ಇದ್ದಾರೆ. ನಿಮ್ಗೆ ಯಾರು ಇಲ್ವಾ? ನನಗೂ ಅಷ್ಟೇ. ಅರ್ಥ ಆಗಲಿಲ್ಲ. ಯಾರು ನೀವು? ಏನಕ್ಕೆ ಬೇಕಾಗಿತ್ತು? ನೀನು ಅವಳಿಂದೆ ಹೋಗ್ಬೇಡ. ಯಾರನ್ನ? ಯಾರು ಅಂತ ಗೊತ್ತಿಲ್ವಾ? ಅಲ್ಲ, ಯಾಕೆ ಅಂತ. ನೀ ಹುಡುಗರು ಅಮಾಯಕ ಹುಡುಗಿ ಸಿಕ್ಕಿದ್ರೆ ಸುಮ್ಮನೆ ಇರಲ್ಲ ಅಲ್ವಾ? ಅವ್ರನ್ನ ಅರ್ಧದಲ್ಲೇ ಕೈಬಿಟ್ಟು ಹೋಗ್ತೀರಾ? ನಿಮಗೆ ನನ್ನ ಬಗ್ಗೆ ಏನು ಗೊತ್ತು ಅಂತ? ಅವಳು ನನ್ನ ಜೊತೆ ಬಾಯಲ್ಲಿ ಮಾತಾಡೋದಕ್ಕಿಂತ ಕಣ್ಣಲ್ಲಿ ಮಾತಾಡಿರೋದು ಜಾಸ್ತಿ. ಅವಳು ಯಾರು ಏನು ಅನ್ನೋದು ನನಗೆ ಬೇಡ. ಒನ್ ಸೆಕೆಂಡ್. ನನಗಪ್ಪ ಅಮ್ಮ ಯಾರೂ ಇಲ್ಲ, ಟೀಚರೇ ನನಗೆಲ್ಲ. ನೀವು ಅವ್ರನ್ನೇ ಕೇಳಬೇಕು. ನಾನೇನಾದರೂ ಕಾಣಿಸಿಲ್ಲ ಅಂದರೆ ನನಗೇನೋ ಆಗಿದೆ ಅಂತ ಅರ್ಥ. ಆಗ ನೀವು ನನ್ನ ಮರಿಬೇಕು. ಏನಕ್ಕೆ ಕಿವಿಲ್ ಕೈ ಇಡಿಸಿದ್ದು? ನಾನು ಒಂದೇ ಸಲ ಹೇಳೋದು. number you have dialed is currently busy. The number you are trying to call is currently not reachable. Please try again. ಹಲೋ. ಅನಿರುದ್ಧ್, ಲೊಕೇಶನ್ ಕಳಿಸ್ತೀನಿ, ಬೇಗ ಬರ್ತೀರಾ? ಹಾಂ ಮೇಡಮ್, ಬರ್ತಾ ಇದ್ದೀನಿ. ನಿನ್ಗೆ ಅವಳ ಬಗ್ಗೆ ಏನು ಗೊತ್ತು? ಅವಳು ಕೇರಳದಿಂದ ಬಂದ ಹುಡುಗಿ. ಅವಳು ಕೊನೆಗಿಲ್ಲಿ ಬರುವಾಗ ಅವಳನ್ನು ಕಾಪಾಡೋದಕ್ಕೋಸ್ಕರ ಅವ್ರ ತಂದೆ ಪ್ರಾಣನೇ ಬಿಟ್ರು. ಅವಳು ಸತ್ತೋಗಿದ್ದಾಳ? ನೀನೇ ಹೋಗಿ ನೋಡು. ಆದ್ರೆ ಇವಾಗ ಮತ್ತೆ ಅವಳನ್ನ ಅಲ್ಲಿಗೆ ಕರ್ಕೊಂಡು ಹೋಗಿದ್ದಾರೆ. ಅವ್ರ ಊರಲ್ಲಿ ಒಂದು ಪದ್ಧತಿ ಇದೆ. ಆ ಊರಿನ ಹುಡುಗಿರು 21 ವರ್ಷ ಆದ್ಮೇಲೆ ಆ ಊರಿಂದ ಹೊರಗಡೆ ಬರಬಾರ್ದು ಅಂತ.
ಆ ಪದ್ಧತಿ ತರೋದಕ್ಕೆ ಕಾರಣ ಅವ್ರ ವಂಶದಲ್ಲಿ ಯಾರೂ ಹೆಣ್ಮಕ್ಳಿರೋದಿಲ್ಲ. ಅವ್ರಿಗೆ ಮದ್ವೆ ಮಾಡಿ ವಂಶ ಉದ್ಧಾರ ಮಾಡೋದಕ್ಕೆ ಈ ರೀತಿ ಮಾಡ್ತಾರೆ. ಆದ್ರೆ ಒಂದಂತೂ ಸತ್ಯ, ಒಂದು ಅವ್ರನ್ನ ಮದ್ವೆ ಆಗ್ಬೇಕು, ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಆ ಹಾಳು ಬಾವಿಯಲ್ಲಿ ಬಿದ್ದು ಸಾಯ್ಬೇಕು. ಏನು ನಿನ್ನ ಕಾಪಾಡಕ್ಕೆ ಯಾರು ಬರ್ತಾರ? ನೀನು ಪ್ರೀತಿಸೋಣ? ಹಾಂ ಅದಕ್ಕೆ ಅಲ್ವಾ ನೀನು ಸತ್ತಿದೆ ಅಂತ ಸುಳ್ಳು ಪ್ರಚಾರ ಮಾಡಿಸಿದ್ದು. ನೀನು ಮದುವೆ ಆದರೆ ನನ್ನೇ ಆಗಬೇಕು, ಇಲ್ಲಾಂದರೆ ನೀನು ಶಾಯ ಕ್ಷಮೆ ಕೂಡ ಕೊಡಲ್ಲ. ಬ್ಯಾನರ್ ಹೊಡಿಸ್ದವನ್ಗೆ ಡೇಟ್ ಆಫ್ ಡೆತ್ ಹಾಕ್ಸಕ್ ಬರಲ್ವಾ? ನನ್ನ